జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని రామాయంపేట మంజిర విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నోబెల్ బహుమతి అందుకున్న సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు సందర్భంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని మండల విద్యాధికారి శ్రీనివాస్, మండల రెవెన్యూ తహసీల్దార్ రజనీకుమారి, డాక్టర్ తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వచ్చిన అతిథులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి బాలల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉందని, వీరే రేపు కాబోయే శాస్త్రవేత్తలని, ఇప్పుడు ప్రతిదీ ఎలా వచ్చింది, ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నారన్నారు. రేపు కాబోయే శాస్త్రవేత్తలని తరగతి గది పుస్తకాల్లో చదువుకుంటున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకుంటారు. అలాగే సైంటిఫిక్ థింకింగ్ ఎలా చేయాలని ఉదాహరణతో వివరించారు. విద్యార్థులు 300కు పైగా సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఇందులో భాగంగా డాక్టర్ విధంగా ఉపయోగపడుతుంది అంటే చెట్టుకు వచ్చే రోగాలను ముందుగానే గుర్తించడం, చెట్టుకు ఎంత నీరు ఇవ్వాలి, ఎలాంటి మందులు వేయాలి, ఏ చెట్టు అనేది సైంటిఫిక్ నేమ్స్ దానికి ఎంత కాలం అనే విషయాన్ని అన్నింటికి వర్తిస్తుందన్నారు. రోబో, చంద్రయాన్-3, చంద్రమండలం, ఎర్త్ క్విక్ అలారం, ఫైర్ ఇంజన్, హైడ్రాలిక్ కార్, చేనేత పనివారు, కుమ్మరివారు, బీడీ కార్మికులు దారము చేత్తో చుట్టడానికి బదులుగా హైడ్రాలిక్ మిషన్ ద్వారా చుట్టడం చూపర్లను ఆకట్టుకుంది. టాకింగ్ రోబో, డయాలసిస్ సిస్టమ్, డిఎన్ఏ పరీక్ష, మైక్రోస్కోప్ పరీక్ష, హ్యాండ్ వాష్, రాకెట్ లాంచర్, డయాలసిస్ చేసే విధానం, కత్తిరించే మిషన్లు, రైలు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సిగ్నల్స్, పర్యావరణ కాలుష్యం నియంత్రించే ప్రదర్శనలు, తక్కువ ఖర్చుతో చేసేసే వాషింగ్ మిషన్ ని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, పిల్లలు చాలా చక్కటి నమూనాలు చేశారన్నారు. పరిశ్రమల ద్వారా వెదజల్లే వ్యర్థ జలాలను రీసైక్లింగ్ ద్వారా శుద్ధి చేసి మళ్లీ వృక్షాలకు ఆ నీటిని వాడుకునే విధానంగా తయారు చేసిన పరికరం ఎంతో ఆకట్టుకుంది. పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సైన్స్ గురించి వివరించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలతో అనేక విషయాలు తెలుసుకోవచ్చన్నారు. గాలి, నీరు, నిప్పు ఇవి లేనిదే మానవ మనుగడ లేదని, కాలుష్యం లేకుండే చూసుకోవాలని, ప్లాస్టిక్ నివారించాలని తెలిపారు. కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి మాట్లాడుతూ, మంచిర పాఠశాలలో ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల యొక్క ఆలోచన రేకెత్తించడం కోసం వారిలో ఎంతో మంది బాల శాస్త్రవేత్తలు ఉన్నారని, వారే రేపటి తరాలలో ఎన్నో ఆవిష్కరణలు చేసి గొప్పవారవుతారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆదిమానవులు నివసించే గుహ, వ్యవసాయం, ప్లాస్టిక్ నివారణ, డాక్టర్, పిల్లల గేమింగ్ విధానంలో మంచి ఆహారాన్ని తీసుకుంటే నిచ్చెన ఎక్కి పైకి వెళ్తారని, ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుందని, చెడు అలవాట్లకు జంక్ ఫుడ్, శీతల పానీయాలు లాంటివి తాగితే, మ్యాగీ, పిస్తా లాంటి ఆహారాన్ని తింటే పాము మింగినట్టు కైలాసంలో కిందికి వెళ్తారని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, మండల విద్యాధికారి శ్రీనివాస్ తో పాటు పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ తిరుపతి, పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి, ప్రిన్సిపల్ సురేష్ కుమార్, పాఠశాల సిబ్బంది మౌనిక, మీనా, సౌమ్య, సుధాకర్, శ్రీశైలం, సాగరిక, రమ్య, శ్రీనిత, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక మంజీరా విద్యాలయంలో రామాయంపేటలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ వేడుకలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, అతిథులు కూడా ఎంతోమంది సందర్శించడం జరిగింది. ఎంఈఓ సార్ గారు, ఎంఆర్ఓ మేడం గారు, తర్వాత వెటర్నరీ డాక్టర్ తిరుపతి గారు మా పాఠశాలకు వచ్చి విద్యార్థులందరూ 300కు పైగా ఎగ్జిబిషన్లను చేశారు. 300కు పైగా సైన్స్ ప్రాజెక్టులని నానా రకాల నమూనాలతో చేయడం జరిగింది. మరి ఈ సైన్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకంటే రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజుగా సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి వచ్చినందుకు గాను మన భారతదేశంలో ఘనంగా ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పుడు ఉన్నటువంటి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మరి వీళ్ళు ఎంతోమంది శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని ఉద్దేశంతో వాళ్ళలో మరి సైన్స్ అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతి దానికి సైన్స్ పైనే ఆధారపడి ఉన్నాం. ఆది మానవుల నుంచి మానవుని యొక్క మనుగడ ఇప్పటి వరకు ఏ విధంగా అంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి ప్రతిదాన్ని సైన్స్ పైన ఆధారపడి బ్రతుకుతున్నాం, ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కనీసము విద్యుత్ కానీ కొద్దిసేపు లేకపోయినా కూడా ఉండలేకపోతున్నాం. ఇవన్నీ మనిషి కనుక్కున్నటువంటివి. ఇంకా వచ్చేటటువంటి కాలాలలో, ఆధునిక కాలంలో ఇంకా టెక్నాలజీ అంటే మనిషి చేసే పనులను కూడా రోబో చేసేటటువంటి విధంగా ఏఐ రూపంలో రావడం జరిగింది.
అంటే ఇవన్నీ ఆలోచనలు పిల్లల్లో విద్యార్థుల్లో రావడం కోసమే ఈ విధంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుతారు పాఠశాలల్లో. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ముందుగా అసలు సైన్స్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా విద్యార్థుల్లో విచక్షణతో పరిశీలించడం. ముందు సైన్స్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రతిదీ ఆలోచన అనేటువంటిది రావాలి. ఆలోచన వస్తేనే బాలలందరూ కూడా రేపు శాస్త్రవేత్తలుగా తయారవుతారు. అంటే అబ్దుల్ కలాం ఒకసారి తన చిన్న కాలంలో బాల్యంలో ఎగిరేటటువంటి పక్షులను చూసి నేను కూడా ఆకాశంలో ఎగరాలనుకుంటాను. ఆ విధంగానే ఆయన విమానాన్ని కనుక్కునేటటువంటి స్థాయికి ఎదిగాడు. ఆ విధంగానే మా విద్యార్థులు కూడా అందరూ కూడా విచక్షించి అంటే వాళ్ళు వివరించి ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి దాంతో తయారు చేస్తే వాళ్ళలో కొత్త ఆలోచనలు వస్తే వాళ్ళు కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు తయారవుతారని మన యొక్క భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా మనకి వికసిత్ భారత్ అనేటువంటి దాంతో మరి మన భారతదేశం ముందుకెళ్ళాలి. ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా ముందుకెళ్ళాలని మరి ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అందుకే మన పాఠశాలలో కూడా విద్యార్థులంతా చాలా చక్కగా చేసుకొచ్చారు. మరి ఏఐతో మరి చెట్లలో ఉన్నటువంటి డిసీజెస్ని ముందే కనుక్కోవడము, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ చేయడము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులను చేశారు. వాళ్ళలో ఇంకా మనం ముందుకెళ్ళాలని చంద్రమండలంలో మరి ప్రజలు మరి ఉన్నటువంటి భూమిపైన ప్రదేశం లేక చంద్రమండలంలో నివసించడానికి కూడా ఏ విధంగా నివసించాలనేటువంటి కూడా విద్యార్థులు చక్కగా చూపించడం జరిగింది. మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకి, వచ్చినటువంటి పాత్రికేయ బృందానికి, తర్వాత అతిథులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. మా మంజీరా విద్యాలయంలో ఈరోజు నేషనల్ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు చేసిన రజత్ కుమార్ మేడం గారు, తిరుపతి సార్ గారు, యూనివర్సిటీ సార్ గారికి అందరికీ మరొకసారి నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు కూడా మా మంజీరా విద్యాలయం తరఫున. అలాగే ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా విద్యార్థులు 300కు పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా మేము ముఖ్యంగా తీసుకున్న థీమ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్కు హాని కలగకుండా చేసే థీమ్ను తీసుకున్నాము. అందులో భాగంగా కొన్ని వర్కింగ్ మోడల్స్ చేపించాము. ఎయిర్ పొల్యూషన్ కాకుండా బయోగ్యాస్ ఉత్పత్తి న్యాచురల్గా ఎలా చేయాలో ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకు వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటట్టు ఉన్నాయి. అన్నీ కూడా ఫైర్ అలారం కానీ, డిఎన్ఏ వర్కింగ్ మోడల్ కానీ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు వారిలోని సృజనాత్మకతను వెలికితీసేలా ఉన్నాయి. సో విద్యార్థులు అందరూ గత 2 వారాలుగా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు డాక్టర్ తిరుపతి. రామాయణపేట పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సైన్స్ డే సందర్భంగా మంజీరా స్కూల్ వారు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి, సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు 300 ఎగ్జిబిషన్, ఒక్కొక్క 300 రకాల ఎగ్జిబిషన్స్ పెట్టడం జరిగింది. చాలా మంచిగా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఎంత పొల్యూషన్ జరుగుతుందో, ప్రజెంట్ డెవలపింగ్ డేస్లో ఎంత పొల్యూషన్ జరుగుతుందో దానికి సాల్ట్, క్లోరైడ్, డిక్లోరినేషన్ చేసి వాటర్ మంచిగా తయారు చేయాలనేది చాలా బాగుంది. అలాగే పిల్లలు ఏమేమి ద్వారా వారి స్టడీస్ డ్యామేజ్ అవుతున్నాయనేది కూడా చూపించారు. ఏది మంచిగా ఉంటుంది అనేది కూడా కొన్ని ఎగ్జిబిషన్లో చూపించారు. అలాగే చాలా సైన్స్కి సంబంధించిన అన్నీ కూడా ఎగ్జిబిషన్ 300 స్టాళ్ళు పెట్టి పిల్లలు సొంత తెలివితేటలతో చేసే రకంగా మంజీరా స్కూల్ వాళ్ళను తీర్చిదిద్దారు. ఇవి చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇన్నోవేటివ్గా చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు, మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు పిల్లలు. మరి మంజీరా స్కూల్ వారి ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. ఇవాళ సైన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మంజీరా స్కూల్ రామాయణపేట్కి విజిట్ చేయడం జరిగింది. పిల్లల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సుమారు 300 ప్రాజెక్ట్స్ ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ అనేటివి డిజైన్ చేశారు. సో నా సజెషన్ ఫర్ ద స్కూల్ ఇన్స్టిట్యూషన్ అండ్ పిల్లలకి ఏంటంటే ఇన్నోవేటివ్గా గవర్నమెంట్కి విత్ లెస్ అమౌంట్తోని యూస్ఫుల్ అంటే సచ్ యాజ్ సాల్ట్ వాటర్ మేకింగ్ ఇన్ టు ద ఆ ప్రాజెక్ట్ ఒకటి చూశాను. సాల్ట్ వాటర్ మేకింగ్ ఇన్ టు ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఫైర్ డిటెక్టర్ ఒకటి, అండ్
such as factory wastewater becoming the fine water for the agriculture crops. ఇలా కొన్ని గవర్నమెంట్కి యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ పిల్లలకు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేపియాలని చెప్పేసి నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్ కాబట్టి వాళ్ళకు మన దేశ వ్యవస్థ మీద మంచి నాలెడ్జ్ కల్పించాలని చెప్పేసి టీచర్స్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.